నమస్కారం. పుష్కర యమున ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యముడు ప్రాణాలను తీసుకునేవాడైతే ప్రాణాలు పోసేది యమున. అంతటి పరమ పావన పుణ్యనది యమునా నది. అందుకే ఈ పుష్కరాల వేళ ఒక్కసారైనా యమునా నదిలో స్నానమాచరిస్తే అంతకు మించిన పుణ్యఫలం మరొకటి ఉండదు. ఈనాటి పుష్కర యమున కార్యక్రమంలో ఆ నదీమ తల్లి కొలువైయున్న దివ్య ఆలయంతో పాటు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు జన్మించిన మధురా నగరిలోనే యమునాదేవి కూడా నిత్య పూజలు అందుకుంటోంది. శ్రీకృష్ణ దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తే యమునాదేవి దర్శనం శాశ్వత వైకుంఠలోక ప్రాప్తిని కలగచేస్తుంది. యమునా నది తీరానే కొలువైయున్న ఆ చల్లని తల్లిని ఒక్కసారి దర్శించినా చాలు జన్మజన్మల పాపాలన్నీ నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఇదే దివ్య యమునాదేవి ఆలయం. శ్రీకృష్ణ మహాప్రభు కొలువై ఉన్న యమునాదేవి మందిరం. ఇక్కడే యమునాదేవి అనునిత్యం శ్రీకృష్ణ సేవలో తరిస్తోంది, భక్తులను పునీతం చేస్తోంది. యమునాదేవి పుట్టినిల్లు ఉత్తరాఖండ్లోని యమునోత్రి కాగా మెట్టినిల్లు ఉత్తరప్రదేశ్లోని ఈ మథురా క్షేత్రం. ओ चक्रधारी ओ वनमाली राधा मोहन कृष्ण मुरारी ओ चक्रधारी ओ वनमाली राधा मोहन कृष्ण मुरारी दीनुल दुःखं తొలగించువాడవు దీనుల దుఃఖం తొలగించువాడవు వినవా కొంచెం వినతులు ఒక పరి వినవా కొంచెం వినతులు ఒక పరి ఓ చక్రధారి ఓ వనమాలి రాధా మోహన కృష్ణ మురారి. సర్వ పాపాలను హరించే ఈ యమునా నదిలో స్నానమాచరించిన తర్వాతే భక్తులు మథురలోని ఇతర ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ జీవనదిలో ఒక్కమారు స్నానమాచరించినా సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते रखिलं मधुरम्.
मधुरम् मधुराधिपते रखिलं मधुरम् वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते रखिलं मधुरम् मधुराधिपते रखिलं मधुरम् ఈ అమ్మవారిని దర్శించే భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యంతో విలసిల్లుతారని, సత్సంతానం కలుగుతుందని ఇక్కడి స్థానికులు అంటారు. ఇక్కడ పిండ ప్రధానాలు నిర్వహిస్తే పితృదేవతలకు యమలోకం నుంచి విముక్తి లభిస్తుందని కూడా మధుర క్షేత్రానికి వచ్చేవారి విశ్వాసం. जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोहना कृष्ण प्रभो सद्गते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते వీక్షక మహాశయులందరికీ కూడా యమునా నది పుష్కర సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణస్వామి అనుగ్రహము పరిపూర్ణముగా లభించుగాక అని ఆశాసన చేస్తూ యమునా వైభవాన్ని స్థాళీపులాక న్యాయంగా జ్ఞాపకం చేసుకుని ఆ యమునా పుష్కరాలకి వెళ్ళగలిగిన ధన్యత కలిగిన వాళ్ళకి నమస్కరిస్తూ, వెళ్ళలేని స్థితిలో ఉన్న ఒక్కసారి మనస్సులో ఆ సన్నిధి కల్పించుకుంటే ఆ ఫలితం అంతా కూడా మనకి లభిస్తుంది అన్న వ్యాస భగవానుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యమునా వైభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సూర్య భగవాని సంతానము యమధర్మరాజు, యమున. ఆయన లక్షణములు రెండూ వీళ్ళిద్దరికీ వచ్చాయి. మొదటిది, యమధర్మరాజు మనకి నేర్పింది నియమము, యమున నేర్పింది ప్రేమతత్వము. అంటే నియమముతో కూడి ఉన్నట్టయితే ప్రపంచమంతా అనురాగమయంగా చూడగలవు అని చెప్పినవాడు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుని ప్రేమ తత్వాన్ని పుణికిపుచ్చుకుంది యమున. సూర్యుడు ఏనాడు కూడా ఒక్క సెకను కూడా ఆలస్యం కాకుండానే ఉదయిస్తాడు, సర్వజీవులకి తన కాంతినిస్తాడు. ప్రేమకి అంతకంటే ప్రతీక ఏముంది? అలాంటి యమున అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది కృష్ణ అవతారం. మరి కృష్ణ పరమాత్మ పేరు చెప్పగానే యమున జ్ఞాపకం వస్తుంది, యమున చెప్పగానే కృష్ణ పరమాత్మ గుర్తొస్తాడు. దేనికి అంటే మనకి బ్రహ్మవైవర్త పురాణము, భాగవతము చెప్తారు. హరి పూజార్థము పుట్టుడు సుర వనితలు మీరు అన్నాడు బ్రహ్మదేవుడు. కృష్ణ పరమాత్మగా రాబోతున్నాడు, మీరంతా జన్మించండి అక్కడ. యమునకి కష్టం తోచింది. అయ్యో, నేను నదీ రూపంలో ఉన్నానే, స్వామిని సేవించుకోవడానికి నాకు మార్గం లేదా? దుఃఖపడింది. చెప్పాడు స్వామి బ్రహ్మదేవుడు, ఏమీ పర్వాలేదు, స్వామి నిన్ను అనుగ్రహిస్తాడు. ఎలా చెప్పడే బ్రహ్మదేవుడు. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు అష్టమి నాడు, రోహిణీ నక్షత్రం. అలాంటి సింహమాసంలో కృష్ణపక్షంలో జన్మించాడు. వసుదేవుడు తీసుకుని వెడుతూ ఉంటే యమున దారి ఇచ్చింది కృష్ణ పరమాత్మకి. అంచేతే ఆండాళమ్మవారు చెప్పారు, తూయ పెరునీరు, పవిత్రమైన యమునా నది అన్నారు. ఎందుకో తెలుసా?
సీతని ఎవరు తీసుకెళ్లారు చెప్పమంటే గోదావరి మాట్లాడలేదు, ఎక్కడో ఉన్న రావణాసుడికి భయపడి. కానీ ఇక్కడ గట్టు మీదే ఉన్నాడు కంసుడు, అయినా భయపడకుండా కృష్ణ పరమాత్మకి దారి ఇచ్చింది. పాదములు కడుగుదావని ఉవ్వెత్తుగా లేచింది. కృష్ణ పరమాత్మ తన పాదంతో యమునని స్పృశించి, నా పాదాలు కాదు, నన్ను పట్టుకున్నవాడి పాదాలు కడుగు. వసుదేవునికి మోకాలి వరకే నీళ్ళు వచ్చాయి. అందుకని వరమిచ్చాడు కృష్ణ పరమాత్మ, నీ ఏటి ఒడ్డున గూడు నేను కట్టుకుంటాను. అంచేతే ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి అన్నారు పెద్దలు. అది యమునా వైభవము. అంటే స్వామి ఆజ్ఞని శిరసావహించింది. అంతేకాదు, స్వామి మీద అపరిమితమైన ప్రేమ కలిగిన గోపికలందరూ కూడా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, పెరియవాచ్యం పిళ్ళైన ఆయన చెప్పారు, 5 లక్షల మంది ఆడపిల్లలు ఒక్కసారిగా స్నానము చేసిన మురికి అంటని యమునా నది. అది యమున. అంటే ప్రేమ సన్నివేశానికి అంతకంటే ప్రతీక ఇంకొకటి లేదు. అందుకనే యమున అనగానే స్వామి గుర్తుకు వస్తాడు. అంతేనా? మీరాబాయి దగ్గర నుంచి సీతలు హోతు శరీర్ చెరు జమునా ఓర్ అంటుంది ఆవిడ. నీకొక్కసారి అన్ని బంధములు తొలగిపోతాయి, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపములన్నీ తొలగిపోతాయి వీళ్ళు. అది యమునా వైభవం. అందుకనే స్వామికి పేరేమిటో తెలుసా? యమునా వేగ సంహారిణే నమః. యమున వేగాన్ని ఆపాడెక్కడ? యమునా తీరంలోనే ఉండేవాడు స్వామి. యమున అంటే మన జీవన విధానము. అంచేత యమునా తీరములో స్వామి ఉన్నాడంటే రక్షాపేక్షాం ప్రతీక్షతే. ఈ సంసారమంతా యమునకి సంకేతమైతే, సంసారంలో మనం ఉన్న ప్రేమగా స్వామిని మన దగ్గరికి తీసుకొస్తుంది యమున. అలాంటి యమునా నదికి పుష్కరాలు మనకి కర్కాటకం లోపల బృహస్పతి ప్రవేశించినప్పుడు వచ్చేది. ఆ యమునలో స్నానము చేసిన, యమునా నదీ తీర్థము పానము చేసిన, యమున వైభవాన్ని క్షణకాలమైన స్మరణము చేసిన సర్వ విధములైన శుభములు, క్షేమములు, కామితార్థములు లభిస్తాయి. అంచేత ఆ యమునకి మనసారా నమస్కరిద్దాము. చోడికి బంధన్ సారే చల్ జమునాకి ఓర్ మనవా అంటూ ప్రార్థన చేస్తాము. యమునా తీర విహార రసికుడు స్వామి మనకన్ని శుభములను ఇచ్చుగాక. ఆశాసన చేస్తాం. కమలలోచన కృష్ణ పాపమోచన, జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. సుధా చందన కృష్ణ శేషవాహన, మురళి మోహన కృష్ణ హే ఘనా ఘనా, పూతనాంతక కృష్ణ సత్య జీవన, పరమ పావన కృష్ణ పద్మలోచన, భక్తతోషణ కృష్ణ దైత్య శోషణ, హే జనావన కృష్ణ శ్రీ జనార్దన, దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ. పుష్కర యమున ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఓం జయ యమునా మాతా